హాయ్ గాయ్స్, ఇప్పుడే అర్జున్ ఎలిమినేట్ అయిపోయాడు. మనకి వీడియో తీసి ఎడిట్ చేసి థంబ్నెయిల్ పెట్టేంత టైం కూడా లేదు. జస్ట్ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి డైరెక్ట్ వీడియో తీసి పెడుతున్నాను. విషయం ఏంటి లేదు, అంతే. జస్ట్ స్మాల్ అప్డేట్. టాప్ 6లో ఉన్న వాళ్ళు యావర్, అర్జున్, ప్రియాంక అండ్ శివాజీ, ప్రశాంత్, వీళ్ళందరూ. కాకపోతే 6th ప్లేస్లో వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒకటి ప్రశాంత్ అండ్ అమరు ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్కి వాళ్ళు పోటీ పడతారు. 6th ప్లేస్లో ఎలిమినేట్ అయ్యే లిస్టులో ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ప్రియాంక అండ్ అర్జున్. బట్ ప్రియాంక సేఫ్ అయిపోయింది ప్రస్తుతానికి. అర్జున్ ఇప్పుడు ఎలిమినేట్ అయ్యాడు. సుమ వెళ్ళి ఒక కొత్త టెక్నాలజీ యూజ్ చేస్తారు ఇక్కడ. ఆ రోబోని యూజ్ చేసుకొని తీసుకొచ్చి అర్జున్ వైపు చూపించి ఫైర్ చేస్తారంటే ఎలిమినేట్ అయిపోయినట్టు చేశారు. కొంచెం కొత్తగా ఉంది అది కూడా చూడడానికి. సో సుమ వెళ్ళి అర్జున్ తీసుకొని వచ్చింది. ఇప్పుడే స్టేజ్ నుంచి మాట్లాడుతున్నారు. బ్రేక్ వచ్చింది, గ్యాప్లో వీడియో చేస్తున్నా, అంతే, అంతమించి ఏం లేదు. సో నెక్స్ట్ ఎలిమినేట్ అయ్యేది ఖచ్చితంగా ప్రియాంకనే. బట్ దానికి ముందు మనకి ప్రోమో, అంటే ఆఫ్టర్ ప్రోమో అంటే బ్రేక్ తర్వాత వచ్చే దాంట్లో ఏం చూపించారంటే, రవితేజ గెస్ట్గా వస్తున్నాడు. మనకి ప్రోమోలో చూపించినట్టు ఏంటంటే, రవితేజ సినిమాల్లో యాక్ట్ చేయడానికి ఛాన్స్ ఇస్తా, నువ్వు ఇప్పుడు బయటకు వచ్చేస్తే అని నాగార్జున గారు అమర్కి ఆఫర్ ఇస్తాడు. అప్పుడు అంటే ఆలోచించుకోవడానికి జస్ట్ 7 seconds మాత్రమే టైం ఇచ్చారు. ఆ 7 seconds కూడా అతను యూజ్ చేసుకోకుండా జస్ట్ 2 seconds ఆలోచించి, ఇంకా ఏమీ ఆలోచించకుండా నాకు రవితేజ సినిమాల్లో ఆఫర్ వస్తే చాలు అని బయటికి పరిగెత్తుకుంటూ వస్తాడు. అది మనం అది చూసాం పొద్దుగల ప్రోమోలో కూడా. మరి అది ఇప్పుడు ఏం జరుగుతుంది, అసలు ఏం జరిగింది అనేది ఖచ్చితంగా ఇప్పుడు చూస్తాం. అది చాలా ఎక్సైటింగ్ ఉంది చెప్పాలంటే, దాని గురించి వెయిట్ చేస్తుంటే. ఎందుకంటే రవితేజ అంటే అంత అభిమానం ఉంది. అది మంచిగా అనిపిస్తుంది నాకు తెలిసే ఎపిసోడ్లో. అది కొంచెం హైలైట్ అవ్వచ్చు. రవితేజ రియాక్షన్ వల్ల ఇక్కడ కొంచెం హైప్ అనేది వచ్చింది. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ అనేది. ఓకే, సో బ్రేక్ అయిపోయింది, అడ్వర్టైజ్మెంట్స్ అయిపోయినాయి, మళ్ళీ బిగ్ బాస్ షో వచ్చేసింది. లెట్స్ సీ. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్రేక్లో మళ్ళీ ఇంకొక విషయం గురించి మాట్లాడుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.